సో హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మనం స్టాక్హోమ్లో ఉన్నాము. స్టాక్హోమ్ సిటీ కంటిన్యూ చేద్దాం. ఇవాళ యాక్చువల్లీ మనం ఉంది కుంగ్స్టాడ్ గార్డెన్ అనే ఏరియాలో. సో ఇక్కడ చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. సో కుంగ్స్టాడ్ గార్డెన్ పార్క్ ఒకటి ఉంది, మీరు ఎంటర్ అవ్వగానే మెయిన్ సిటీలో. సో ఆ పార్క్ ఏంటో ఫస్ట్ చూసేసుకుందాం. స్మాల్ పార్కే, మధ్యలో ఒక స్టాచ్యూ ఉంటుంది. సో అది చూసేసుకొని నెక్స్ట్ పార్క్కి వెళ్ళిపోదాం. సో నేను చెప్పిన స్టాచ్యూ ఇదే. దిస్ ద స్టాచ్యూ వాస్ టాకింగ్ అబౌట్. సో దిస్ ద స్టాచ్యూ ఆఫ్ కింగ్ కార్ల్ 12. వెరీ నైస్ స్టాచ్యూ. సో ఇదే జస్ట్ పార్క్ బిహైండ్ ఉన్న చర్చ్, పార్క్ వెనకాల ఉన్న చర్చ్. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. పార్క్ బ్యాక్ సైడ్ ఇంకొంచెం ఉంది గార్డెన్. సో అది కూడా చూద్దాం. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించింది నాకు, అది మీకు చూపించకపోతే ఎలా. లెట్ మీ షో యూ దట్. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అండ్ లాస్ట్లో ఒక మంచి బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది. చూస్తున్నారు కదా, ఆ హంసల మధ్య నుంచి వాటర్ రావడం భలే ఉంది. ఇంకా వెనకెళ్తే ఇంకో స్టాచ్యూ ఉంది, ఆ స్టాచ్యూ కూడా చూసేద్దాం. ఇంకా ఇక్కడ ఒక చిన్న పూల్ లాగా ఉంది. సో బాగానే ఉంది యాక్చువల్గా ఈ అట్రాక్షన్. చాలా చిన్న పార్క్ అనుకున్నాం. సో అది మొత్తం ఈ పార్క్ అనమాట. సో చాలా బాగుంది. నెక్స్ట్ మనం వేరే అట్రాక్షన్స్కి వెళ్దాం. నడుస్తూ కొద్దీ ఏం కనిపిస్తే మీకు చూపిస్తాను ఈ సెంటర్లో. ఏం కెనాలో తెలియదు కానీ కిందకెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మొత్తం చూడండి, వ్యూ భలే ఉంది కదా. సో నాకు ఎదురుకుండా ఒక మంచి బిల్డింగ్ కనిపిస్తుంది, చాలా హిస్టారిక్ బిల్డింగ్ లాగా. అదేదో చూసుకుందాం నెక్స్ట్. బ్రిడ్జ్ బెంచ్ నడుచుకుంటూ అలా మీకు ఆ వ్యూ చూపించవచ్చు నేను. సో లెట్ మీ షో యూ దట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ నౌ. చూస్తున్నారు కదా, అదే బిల్డింగ్ నేను చెప్పాను. సో ఇదొక మ్యూజియం అంట, స్టాక్హోమ్ మెడల్టైడ్స్ మ్యూజియం. సో ఇదైతే చూడట్లే మనం. సో ఇక్కడ ఫేమస్ ఫిషెస్ ఏవైతే దొరుకుతాయో ఈ కెనాల్లో, సో అవి ఇక్కడ ఇచ్చారు. సో ఇదే ఆ బిల్డింగ్. ఏం బిల్డింగో మరి తెలియదు. లెట్స్ సీ. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బిల్డింగ్. సో లెట్ మీ టేక్ హెల్ప్ ఆఫ్ గూగుల్ అండ్ ట్రాన్స్లేట్ అండ్ సీ వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. సో ఇప్పుడే కనుక్కున్నాను, అది యాక్చువల్గా పార్లమెంట్ అంట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్లమెంట్. సో ఇంకో బిల్డింగ్, నైస్ బిల్డింగ్ చూపిస్తాను మీకు. సో ఇది నేను చెప్పేది, చాలా బాగుంది బిల్డింగ్. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అదే చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్. బేసిక్గా పాత బిల్డింగ్, ఇప్పుడు కరెంట్లీ ఒక హోటల్ అంట, హోటల్ కన్వర్ట్ చేశారు. సో అది దీని సంగతి. సో అక్కడ పెద్ద గేట్ కనిపిస్తుంది, ఒక ఆర్చ్ లాగా, అది చూద్దాం. మొత్తం కంప్లీట్ డిఫరెంట్గానే ఉంది ఏరియా. ఎక్కడ చూసినా హిస్టరీ కనిపిస్తుంది. సో ఈ గేట్స్ ఏంటో తెలియదు కానీ సూపర్ ఉంది ఇక్కడైతే ఏరియా. సో ట్రై చేసా గూగుల్తో, కానీ ఏమి రిజల్ట్స్ రాలే. కానీ ఒకసారి చూడండి ఆర్కిటెక్చర్ మనం. సో ఫైనల్లీ అర్థమైంది. బేసికలీ ఇది ఒక పార్లమెంట్ ఏరియా అనేది ఇదంతా కూడా. సో మొత్తం పార్లమెంట్కి సంబంధించిన ఏరియా ఇదంతా. సో అందుకే అంత గ్రాండ్ ఉంది.
పార్లమెంట్ చూసుకుంటూ బ్యాక్ వస్తుంటే ఇంకో స్కల్ప్చర్ కనిపించింది. అలా చాలా ఉన్నాయి ఇక్కడ స్కల్ప్చర్స్. సో చుట్టూరు చూడండి ఒకసారి వైబ్ అంతలా ఉందో. సో నెక్స్ట్ మనం రాయల్ ప్యాలెస్కి వెళ్ళిపోతాం. స్ట్రైట్గా వెళ్ళిపోతే రాయల్ ప్యాలెస్. నెక్స్ట్ మనం రాయల్ ప్యాలెస్కి వచ్చేసాం. ఇప్పుడైతే క్లోజ్ ఉంది, ఇక్కడ బయట చూపిస్తాం మీకు. సో వీలైతే నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేసినప్పుడు మీకు లోపల చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే బయట నుంచి చూసి అప్పుడు తెచ్చాను. వాట్ యూ సీ బిహైండ్ మీ ఇస్ ది రాయల్ ప్యాలెస్. సో కరెంట్లీ ఇట్ ఇస్ క్లోజ్డ్. It's open till 5 PM and it's already past 5. So if possible I'll show you next time. So that's it for this video. See you again in the next video. Bye. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు.